అదే నాకు తెలిసి పోకిరి క్లైమాక్స్లో కొన్ని షార్ట్స్ తీసేయాల్సి వచ్చింది. బాగా యాక్చువల్గా 17 minutes 18 minutes ఉండేది పోకిరి క్లైమాక్స్. అవునండి. దాన్ని 7 minutes చేసాం. అవును. చేసిన దానికి కారణం ఏంటంటే కొంచెం సీజీ షాట్లు కరెక్ట్గా రాలేదు. అవును, గుర్తుంది. హీరో ఆర్టిఫిషియల్గా సీజీల్లో కనబడుతున్నాడు అని చెప్పి ఆ షాట్లు ఎందుకు ఇంత సినిమా ఇంత బాగున్నప్పుడు ఆ షాట్లు ఎందుకు అలా ఉండాలని చెప్పి తీసేసాం. అవునండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునండి. అంటే మీ కెరీర్లో ఎక్కువ శాతం మీరు యంగ్ డైరెక్టర్స్ అందరూ మొదటి సినిమాలు మీరే చేశాం. కరుణాకరణ్ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, మన బుజ్జి కావచ్చు, సుకుమార్ గారు, శేఖర్ కమ్ముల్ గారు, వాళ్ళందరూ ఫస్ట్ చాయిస్ మీరే. అలాగే వేణు శ్రీరామ్ గారు కావచ్చు, శ్రీకాంత్ అడ్డాల గారు. సో వాళ్ళు ఫస్ట్ సినిమాకి మిమ్మల్ని లీడర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అయ్యారు? అంటే కొంతమందికి ఇష్టపడుతుందండి. ఫ్రాంక్గా ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, చెప్తే ఆయన ఓపెన్గా తీసుకుంటారు. ఆయన అవును, ఇతను బాగున్నానని అతను నచ్చలేదు, నేను ఎడిటింగ్ షూటింగ్కి వెళ్ళానంటే ఏంటి బాగాలేదా సినిమా అని అడుగుతాడు ఆయన. ఓకే, లేకపోతే షూటింగ్కి రావు కదా నువ్వు అని. అవును. అలా కొంతమంది తీసుకుంటారు. ఇప్పుడు శేఖర్ గారు ఉన్నారు, పాజిటివ్గా తీసుకుంటారు. ఇంద్రకాంత్ గారు ఉన్నారు, పాజిటివ్గా తీసుకుంటారు. కొంతమంది తీసుకోరండి. ఇప్పుడు వేణు శ్రీరామ్ ఉన్నాడు, ఫస్ట్ సినిమా నాకు ఓ మై ఫ్రెండ్ నచ్చలా. అవును, నాకు గుర్తుంది ఆ ఇన్సిడెంట్. నేను బాగా డిస్కస్ చేశాను ఆయనతోటి, దిల్ రాజు గారితో ఆయనతోటి. సార్ ఈ సినిమా ఆడదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్లా లేరు సార్, వాళ్ళ లవర్స్లా ఉన్నారు సార్ అని నా బాధ. కరెక్ట్. నాకు నవదీప్ క్యారెక్టర్ తప్పు కాదండి, ఆ అమ్మాయి తప్పు కాదండి, వీళ్ళిద్దరు క్యారెక్టర్ తప్పు అండి అని అన్నా. అది నచ్చక ఆయన రెండో సినిమా నాకు ఇవ్వలేదు. నాకు అన్న అది నాకు మనం ఆ సినిమాకి పనిచేసాం, వాళ్ళ సినిమా నెక్స్ట్ ఇవ్వాలని మనం పని చేయమండి. మంది గుర్తుండిపోవాలనేదే నా లెక్క.